హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గటిక సిద్ధేశ్వరం ఆర్చ్. మనం దగ్గర దగ్గర నెల్లూరు నుంచి వయా వింజమూరు రూట్లో రావాలంటే ఒక 125 ఆ రేంజ్లో వస్తుంది. ఇది నేను రిటర్న్లో తీసా ఈ ఫోటో ఆర్చ్. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఫోటో తీయలేదు, వచ్చేటప్పుడు తీసాను ఆ ఫోటోని. ఇదంతా రూట్ ఏంటంటే ఒక్కో దగ్గర మట్టి రోడ్డు ఉంది, కానీ బాగానే ఉంది. అంత వరస్ట్గా అయితే లేదు, పోవచ్చు. దుమ్ము అయితే భయంకరంగా లేస్తుంది. మొత్తం ఫారెస్ట్లో గుడి చాలా బాగుంటుంది. అది వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మసీద్ కూడా వచ్చింది, చూసారా? గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. అమ్మవారు నక్క వాహనం మీద ఉంటారు. నక్క వాహనం మీద చాలా వరకు తక్కువ ఉండేది, ఇక్కడ మాత్రం నక్క వాహనం మీద ఉంటారు అమ్మవారు. మన ఏరియాలో అయితే ఈ గుడి నక్క వాహనం మీద అమ్మవారు ఉండే గుడి. హెవీగా వర్షాలు పడేటప్పుడు అయితే అసలు రాబడలే. ఈ మట్టి రోడ్లు అసలు పోబుడ్లు. రోడ్డు కొన్ని దగ్గరలో బాగుందిలే. వచ్చేసాం గుడి దగ్గరలో. ఇది గుడి ఇట్లా ఉంటుంది. అక్కడ నంది నోట్లో నుంచి వాటర్ ఎనీ టైం వస్తూనే ఉంటాయంట. ఎంత ఎండ కాసేటప్పుడైనా వస్తూనే ఉంటాయంట. ఇది గుడి చూడండి, ఇలా ఉంటుంది స్వామివారి గుడి. అదంతా ఆశ్రమం. నిత్య అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆటోల్లో వచ్చేవాళ్ళు, బైకుల్లో వచ్చేవాళ్ళు, కార్లో వచ్చేవాళ్ళు. ఈ చూడు ఆటోలో ఏమైనా ఉంటే తీసుకొని పోదాం, రెడీగా ఉండే. ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే మాత్రం వచ్చేయచ్చు ప్రశాంతంగా. కానీ ఫోన్లో సిగ్నల్స్ ఉండవు. అలా చూసుకొని అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు నైట్ వచ్చేసి రూమ్లో పడుకొని పొద్దున్నే 5 గంటలకు అభిషేకం చేస్తారు అమ్మవారికి. అభిషేకం చూసుకొని టిఫిన్ చేసి అప్పుడు వెళ్ళొచ్చు. ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే మాత్రం. మంచు పడే టైంలో మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చులే అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మంచు పడేటప్పుడు ఇబ్బంది. ఆ ఫారెస్ట్లో వెళ్ళాలంటే ఆ మంచు బాగా గమ్మేసి ఉంటుంది. గుడి సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుంది. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఈడ. కోతులు, అడవి పందులు. గుడి బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. అక్కడ చూసారా, నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది. పైనుంచి ఒక కోనేట్లోకి వస్తాయి. ఆ కోనేట్లో నుంచి మళ్ళీ నందికి కనెక్షన్. చెట్లు, అమ్మా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా సంవత్సరాల నుంచి ఉండేది. నేను ఇక్కడికి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడికి వచ్చేదంటే ఇక్కడికి రావడం, మనం భైరవ కోన రెండు కవర్ చేసుకోవచ్చు. ఇది అన్నప్రసాదం ఇంకొక దగ్గర. ఆ గుడి సరౌండింగ్ లోనే ఇంకో దగ్గర, రెండు దగ్గరలు పెడతారు అన్నప్రసాదం. టిఫిన్ పెట్టారు, సూపర్గా ఉండింది అసలు. హోమగుండం స్వామివారి గుడి, స్వామికి ఎదురుగా నందీశ్వర స్వామి. చూసారా, పందుల కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు అనుకోండి.
మొత్తం గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ పైకి వెళ్ళాలి ఇట్లా అగస్యమ అగస్య మహర్షి ఆశ్రమం పైన ఏమేమి ఉన్నాయి అనేది అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. నోటీస్ బోర్డు ఉంది అక్కడ. ఇదొక కోనేరు. ఈ కోనేరులో నుంచి నంది దగ్గరకు వాటర్ వెళ్తున్నాయి. ఇట్లుంటది ఆ మెట్లు ఎక్కేటప్పుడు పైకి వెళ్ళాలంటే, పైనుంచి కిందకి దిగేటప్పుడు. ఆ పైనుంచి తీసిన ఫోటో ఇదంతా. ఇప్పుడు రిటర్న్లో ఉన్నాం. ఇదంతా రిటర్న్. ఎట్లా ఉండదు చూడండి అడవి. బాగుంటుంది. శివరాత్రి టైంలో అయితే మళ్ళా ఫుల్గా షాపులు రష్. ఈ బోర్డు ఉండే కాడ రైట్లో వెళ్ళాలి. మనం గుడికాడ నుంచి రిటర్న్లో ఉన్నప్పుడు రైట్లో కానీ వెళ్తే అక్కడంతా పార్కింగ్. ఈ సైడ్లో అంతా ఖాళీ ఉండే కాడంతా పార్కింగ్ పెట్టేస్తారు వెహికల్స్. ఏది లోపల దాకా నడుచుకుంటా పోవాల్సిందే. వర్షం వచ్చిన టైంలో కానీ అయితే ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది. ఆ తారు అలాంటి కార్లు ఏమైనా వస్తాయేమో కానీ షిఫ్ట్ డిజైర్లు ఈ చిన్న చిన్న బళ్ళన్నీ కొంచెం కష్టం అవుద్ది. అవి అంటే 4-wheel డ్రైవ్ ఇబ్బంది లేదు. అందులో మట్టి కూడా బాగా మెత్తగా ఉండే మట్టి, టైర్ స్లిప్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం సిగ్నల్స్ అయితే మాత్రం రావు. ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు వచ్చేసింది. ఏముంది ఆడ నైట్ స్టే చేసేదానికి రూమ్లు ఉన్నాయి. ఉదయాన్నే టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం అన్ని పెడతారు. చూడండి ఎట్టుందో. మొత్తం ఫారెస్టే. ఇదంతా రోడ్డు. ఆ మట్టి రోడ్డు ఎంత మేబీ ఒక 5-6 కిలోమీటర్లు ఉందేమో. కొరవంతా రోడ్డు బాగానే ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్.